తారీఖు అనగా మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవం. అనగా అనగా అర్థం ఏంటంటే, మన భారతదేశము స్వతంత్ర దేశముగా మొట్టమొదటి రోజు ఈరోజు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, కానీ సంపూర్ణమైన రాజ్యాధికారముతో రాజ్యాంగం కలిగి ఈరోజు మన భారతదేశం స్వతంత్రం దేశంగా మారిన రోజు ఈరోజు. అంటే రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం, రాజ్యాంగం అమలైన రోజు ఈరోజు. రాజ్యాంగం అమలైంది. ఇప్పటికీ కూడా రాజ్యాంగం అమలవుతూనే ఉంది, కానీ మనుషులు మాత్రం ఇంకా బానిసలుగానే ఉంటున్నారు. ఇంకా భయంకరమైన పరిస్థితులు మన భారతదేశంలో నెలకొన్నాయి. ఒక కులానికి పడదు, ఒక మతానికి పడదు. ఒక భాష మాట్లాడే వారికి పడదు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి పడదు. విశాలమైన అఖిలమైన భారతదేశంలో మనుషులు ఇంకా వేరుగానే జీవిస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే భారతీయులుగా బ్రతుకుతున్నారు, కానీ మనుషులు మాత్రము చాలా వ్యత్యాసం కనపడుతుంది. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏమైనా బాగుపడుతుందనంటే అదే పరిస్థితి, అదే దీనస్థితి, అదే బానిస బ్రతుకులు ఈ మానవ సమాజంలో నెలకొన్నాయి. దేవుడు కూడా తన రక్తముతో అనగా క్రీస్తు రక్తముతో రాజ్యాంగాన్ని క్రైస్తవులకు ఇచ్చాడు. ఆ రాజ్యాంగం పేరు ఏంటో తెలుసమ్మా? ఏం చెప్పండి? దేవుడు ఈ ప్రపంచ క్రైస్తవులకు ఇచ్చిన రాజ్యాంగం ఏంటనుకున్నారు? బైబిల్ అనే రాజ్యాంగాన్ని దేవుడు తన రక్తము ద్వారా, క్రీస్తు అనే దేవుడు తన రక్తము ద్వారా ఈ మానవాళికి అనగా ఈ క్రైస్తవ్యానికి ఇచ్చాడు. ఆయన త్యాగము ద్వారా, ఆయన మరణపు త్యాగము ద్వారా దేవుడు మనకి ఇదిగో బైబిల్ అనే రాజ్యాంగాన్ని మన చేతుల్లో పెట్టాడు. అయితే ఈ రాజ్యాంగాన్ని మనం ఏం చేసామనుకున్నారు? మర్చిపోయాము. రాజ్యాంగాన్ని మర్చిపోయాము. ఒక భారతీయుడిగా మన హక్కులేంటి, ఒక భారతీయుడిగా మన విధులేంటి, ఒక భారతీయుడిగా మన ఈ భూలోకంలో ఎలా జీవించాలో, ఈ భారతదేశంలో ఏ విధంగా జీవించాలో తెలియాలంటే రాజ్యాంగం తెలియాలి. చాలామందికి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చాలామంది రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నారు, భారతీయ పౌరులుగా పేర్కొంటున్నారే తప్ప వారికి రాజ్యాంగము తెలీదు. 99% భారతీయులకు రాజ్యాంగం గురించి తెలియదు. అదేవిధంగానే ప్రపంచ క్రైస్తవులకు దేవుడిచ్చిన రాజ్యాంగం బైబిల్ కూడా తెలియదు. ఆలోచన చేసుకోవాలి. ఈరోజు రాజ్యాంగం మర్చిపోయారు. ఒక మతం అది మనం ఎదురిస్తున్నాడు, ఒక కుల ప్రకారంగా ఒక వ్యక్తి మనల్ని ఏదో అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే అసలు ఆ రాజ్యాంగంలో మన కోసం రాయించిన ప్రాథమిక హక్కుల గురించి కానీ, ప్రాథమిక విషయాల గురించి కానీ, జీవించే హక్కు గురించి మనకు సరిగ్గా అవగాహన రాదు, తెలుసుకో. కానీ బైబిల్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కూడా బైబిల్లో ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. ఈ బైబిల్లో ఉంటున్న ఈ మాటలు క్రైస్తవులకు తెలుసమ్మా? క్రైస్తవులకి తెలుసంటారు చెప్పండి. బైబిల్లో ఉన్న మాటలు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కేవలం మన ఉక్కుంపేట గ్రామంలో ఉన్నవారు మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉంటున్నవారు మాత్రమే కాదు. రేపొద్దున్న కుల గణన అని ఒక వస్తుంది. మీదేం కులం అమ్మా అని అడుగుతారు. రేపొద్దున్న మీదేం మాత్రం అని అడుగుతారు. మన మహాత్ములం కదా, మనం ఏం చెప్పుకుంటాం అక్కడ? చెప్పండి, ఏం చెప్పు? క్రైస్తవులు రాయిస్తారా? అంత దమ్ము, అంత తెగు మనకేమైనా ఉంటుందా? చూస్తాను, పైన దేవుడు చూస్తాడు. చూడండి, రేపొద్దున కులగణన జరుగుతూ ఉంటున్నప్పుడు నీ మతం ఏంటి, నీ భాష ఏంటి, మీది ఏ ఊరు, అన్ని పొందుపరచాలి. ఆ పొందుపరుస్తున్నప్పుడు నువ్వు హిందువా, నువ్వు ముస్లిమ్స్వా, నువ్వు క్రైస్తవుడువా? లేదండి నేను ఆది ఆంధ్ర సంథింగ్ అంతే, అయిపోయింది. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, అయిపోయింది. రొట్టె రాసి తీసుకుంటున్నాం, అయిపోయింది. ఆదివారం గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. కథా హోగయా, అయిపోయింది. ఇక మన బండారం బయటపడిపోతుంది.
మరి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఉంటున్న క్రైస్తవులైనా, గ్రామంలో ఉంటున్న క్రైస్తవులైనా, ఇదిగో సంఘాల్లో ఉంటున్న క్రైస్తవులకి దేవుని వాక్యము తెలీదు. దేవుని వాక్యము తెలియదు. దేవుని వాక్యము తెలియదు కనుకనే భారతీయులుగా రాజ్యాంగం తెలియదు, మోసపోతున్నాం. క్రైస్తవులకు వాక్యం తెలియదు, క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. క్రైస్తవులు కూడా ఏమైపోతున్నారమ్మా? మోసపోతున్నారు. అనుకుంటున్నాను చాలాసార్లు అంటే నేను మోసపోవటం లేదు, నేను ఎవరి చేతుల్లో మోసపోవటం లేదు అనుకుంటున్నాము. కానీ ప్రపంచములో పేరు పొందుకున్న సేవకుల చేతులు, ఇదిగో బలముగా వాడబడుతున్న సేవకుల చేతుల్లో దేవుని సేవకుడు, దైవజనుడు, దేవుని కొరకు బతుకుతున్నవాడు అనుకుంటున్న వారి చేతుల్లోనే మనం మోసపోతున్నాము. బైబిల్ని పట్టి ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే బైబిల్లో రాయబడి ఉంది. యూదా పత్రిక 3వ అధ్యాయము చాలా చక్కగా చదవండి. నా కన్ను కనపడదు, నేను చదువుకోలేను. యూదా పత్రిక, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయాలని విశేష ఆసక్తి కలిగిన వాడనై ఏంటమ్మా ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మును వేడుకొనుచున్నాను. మీకు రాయవలసి వచ్చింది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏం చేయాలంట? పోరాటమే చేయాలట. దేవుని వాక్యము కొరకు పోరాటం చేయాలంట. అక్కడ ఉంటున్న మాట ఏంటంటే, ప్రియులారా మనందరికీ కలిగాడు రక్షణ గురించి. రక్షణకు వాక్యానికి లింక్ ఉంది, రక్షణకు బోధకు లింక్ ఉంది, రక్షణకు పోరాటానికి లింక్ ఉంది. అనేక మంది మహనీయులు పోరాటం చేస్తేనే కానీ స్వాతంత్రం రాలేదు. అనేక మహనీయులు ఇదిగో రాస్తేనే కానీ రాజ్యాంగం రాలేదు. అనేక మహనీయులు పోరాటం చేస్తేనే కానీ ఇదిగో మన దేశములో చక్కగా గాలి పీల్చుకునే అవకాశము వచ్చింది ఈరోజు. అదేవిధంగానే బైబిల్లో చూస్తూ ఉంటున్నప్పుడు ఈ బైబిల్లో ఉంటున్న విశేషాలు ఎలా ఉన్నాయి అని అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. ఎన్నో విషయాలు. అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏం చేయాలంటమ్మా? పోరాడాలి. అందుకే మీకు రాస్తున్నాను. బైబిల్ ఎందుకు రాయబడి అనుకున్నారో ఇంతకే ఏదో చదివేసుకున్నాం కాదు. ఇది చెబుతున్న మాటలు అలాగ ఉన్నావో లేవో ఏం చేయాలట? పరిశీలించాలి. వాక్యాన్ని పరిశీలిస్తున్నారా? వాక్యాన్ని పరిశీలిస్తారు ఏంటున్నారా? మీరు వినువారు మాత్రమే ఉంటే ఏముంది అక్కడ? మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవచ్చు? మోసపుచ్చుకుంటున్నారు. మీరు కేవలం మీరు వినేవారుగా ఉంటున్నారు. అబ్బా ఏం వాక్యం చెప్పారు, ఆహా ఎంత బాగుంది, అబ్బా ఎంతగా నవ్వించాడు, అబ్బా ఎంతగా కవించేశాడు, అబ్బా ఏం ఉబలాటంగా ఉంది, ఏం ఆరాటంగా ఉంది అనుకుంటున్నారే తప్ప చెబుతున్న మాటలు అలాగ ఉన్నవో లేవో అని ఏం చేస్తుందంటే మనుషులు, క్రైస్తవులు ఆలోచన చేస్తలేదు. నిజంగా మీకు వాక్యం అంటే ఇష్టమా? నిజంగా ఎన్నో సంఘాలు కనపడుతున్నాయి కదా, ఎన్నో గ్రామాల్లో ఎన్నో సంఘాలు కనపడుతున్నాయి కదా. ప్రతి సంఘములో ఇదిగో దేవుని వాక్యం అని బైబిల్ని పట్టుకొని బైబిల్ని పట్టుకొని ఆ బైబిల్తో పాటు పాటల పుస్తకం పట్టుకుని ఆ పాటల పుస్తకంతో పాటు ఒక పెన్ను పట్టుకుని ఆ పెన్నుతో పాటు ఒక నోట్బుక్ పట్టుకుని వెళ్ళేవారు కనబడుతున్నారా? చెప్పాలి, కనబడుతున్నారమ్మా? వినేవారుగా ఉన్నారు కనుక మోసపోతున్నారు. అసలు ఒక దైవజనుడు వాక్యం చెబుతుంటున్నప్పుడు చాలా చక్కగా ఏం చేయాలి మీరు రాసేసుకోవాలి. పని లేకన మోషే గారు దేవుడు చెబుతున్న మాటల్ని ఏం చేశాడు? రాసుకున్నాడు. నిద్ర మానేశాడు, ఆకలి భోజనం చేయలేదు, ఇదిగో దాహము తీర్చుకోలేదు, ఇదిగో ఏ పని చేయకుండా కేవలము దేవుడు చెబుతున్న మాటల్ని ఎలా చెబుతున్నాడో అలాగే రాసుకున్నాడు కదా మోషే గారు సీనాయి పర్వతం మీద. తెలుసా? 40 రాత్రులు 40 పగళ్ళు.
దేవుడు చెబుతా ఉంటుంటే మోషే గారు చక్కగా కూర్చొని ఆయన చెబుతున్న ప్రతి మాట వ్రాసుకున్నాడు అని అంటే ఆయనకి ఏమైనా పని లేకనా? ఏమన్నా బైబిల్లో ఉంది కదా అనుకుంటున్నా. మా బైబిల్ ఉంది కదా, ఇంకా రాసుకోవడం ఎందుకు? నిజమే, బైబిల్ ఉంది కదా, రాసుకోవడం ఎందుకు? అందుకే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో బైబిల్లో సంఘం ఉంది, చరిత్రలో ఒక సంఘం ఉంది. ఆ చరిత్రలో ఉన్న ఆ సంఘము మారుమ్రోగిపోతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులు. ఎవరు వీళ్ళు? తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులు. వీళ్ళు ఎవరింతకే? బెరయ సంఘస్థులు, బెరయలో ఉన్నవాళ్ళు, బెరయలో ఉన్న దేవుని పిల్లలట. ఇదిగో తెసలోనికలో ఉన్న వారి కంటే గొప్పవాళ్ళట. ఎందుకు గొప్పవాళ్ళట? చదవనమాట. ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం ఎవ్రీడే రీసెర్చ్. ఎవరు చెప్పిన ప్రసంగము? ఈరోజు ప్రసంగం చేస్తాను, మీరు ఇంటికి రాసుకుంటే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మీరు ఇంతకే మీకు ఓపుకున్నంత సేపు నేను చెప్పిన మాట నిజమో కాదేం చేయాలి? పరిశీలించాలి. అలాగ పరిశీలించిన సంఘం బెరయ సంఘం. బెరయలో ఉన్న దేవుని సంఘ బిడ్డలు, బెరయలో ఉన్న దేవుని పిల్లలట. ఏమైపోయారట? ఇదిగో పౌలు గారు చెప్పిన సంగతులు, శీల గారు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో. పౌలు గారు చెప్పింది అబద్ధమైతే నేను నరకానికి పోతాను, శీల గారు చెప్పిన మాటలు అబద్ధమైతే నేను అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాను. కనుక నేను జాగ్రత్తగా ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటలు నిజమో కాదు, దేవుని వాక్య ప్రకారంగా ఉన్నవో లేవో అని ఏం చేశారంట? ప్రతిదినము లేఖనములను పరిశోధించే క్రైస్తవులు కావాలి. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఏముంది తెలుసమ్మా? నిత్య జీవము కలదని. ఎక్కడ? లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచు వాటిని ఏం చేయాలి? పరిశోధించుడి. లేఖనాల్లో నిత్య జీవం ఉంది. లేఖనాల్లో నిత్య జీవం ఉంది. అయితే మనం ఏం చేయాలి? పరిశీలించాలి. స్పర్జన పాస్టర్ గారు చెబుతున్న మాటలు అలాగే ఉన్నావా లేవా? ఈ ప్రపంచంలో కోట్ వేసుకుని, సూట్ వేసుకుని, లేకపోతే కారు మీద దిగే ఏ వ్యక్తి అయినా, లేకపోతే బండి మీద దిగే ఏ వ్యక్తి అయినా ఏం చేయాలంతకీ ఇతను దేవుని వాక్యం చెబుతున్నాడు కదా, చెబుతున్న మాటలు అలాగ ఉన్నావో లేవో అని ప్రతిరోజు పరిశీలించే క్రైస్తవుడు కావాలి దేవునికి. నిన్నటి దినాన్ని జంగారెడ్డిగూడెంలో 2 బిడ్డలు చచ్చిపోయారు. తెలుసా? ఎందుకో? పానీపూరి తిని, ఫుడ్ పాయిజన్. 2 చిన్న బిడ్డలట పానీపూరి తిని చనిపోయారు. ఆసుపత్రికి వెళుతూ ఉండగానే దారిలో చనిపోయారు వాళ్ళు. ఎందుకు చనిపోయారు అని అంటే ఆహారము కల్తీ అయింది. ఏమైందమ్మా? ఆహారము కల్తీ అయింది. ఆహారము కల్తీ అయితే ఏమవుతుంది? అనారోగ్యం, వాంతులు, విరోచనాలు, తద్వారా ప్రాణము, ఆయాసము, ప్రాణం పోతుంది. నిన్న 2 చంటి బిడ్డలు ఇదిగో చక్కగా డాడీని అడిగారు, డాడీ మాకు పానీపూరి కావాలంటే నిజంగా వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు పానీపూరి తింటే ఆ తండ్రి సంబరపడిపోయాడు. కానీ అది తింటుంది విషం అనే వారికి తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఆ తిన్న తర్వాత అది కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అది వాంతులు అవుతుంటే, అది విరేచనలు అవుతూ ఉంటుంటే, అయ్య బాబో నా కుమారులకి ఏదో అయిపోయిందని వెంటనే ఆసుపత్రికి వెళ్ళిపోతూ ఉండగానే వాళ్ళు చనిపోయారు అని అంటే అర్థం చేసుకోనండి. ఆహారం కల్తీ వల్ల ప్రాణం పోతుంది. దేవుని వాక్యం కల్తీ అయితే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఒక ఆహారం కల్తీ అయితేనే అనారోగ్యం పాలైపోతున్నాం కదా. ఈరోజు చూడండి, ఆహారం కల్తీ, నూనె కల్తీ అన కదా, అన్ని కల్తీ లేనిది ఏదైనా ఉందా?
అన్నీ మనకు ఒరిజినల్ ఏం దొరుకుతాయి చెప్పండి? ఏమీ దొరకడం లేదు. అన్ని ఏది వెళ్ళిపోయినా కానీ, కొట్టిగాడు ఏ సామాను కొనుక్కున్నా, ఇక ఎక్కడ ఏదైనా కొనుక్కున్నా, ఏదైనా తింటున్నా కానీ అది స్వచ్ఛమైంది అంటే మాత్రం కాదు. ఎన్నో కల్తీలు. బోధ కూడా కల్తీ అయిపోయింది. దేవుని వాక్యం కూడా కల్తీ అయిపోయింది. వింటున్నవారు, ఈ వాక్యాన్ని భుజిస్తున్నవారు ఏమైపోతున్నారంటే తరతరాలుగా ఏమైపోతున్నారంటే దేవుని వాక్యాన్ని విన్నాము అనుకుంటున్నారు, కానీ ఆ వాక్యము విషము, ఆ వాక్యము ఇదిగో చాలా ప్రమాదమైన సంగతి తెలియక వినేసి వింటున్నారు, పోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. బైబిల్లో ఒక చక్కటి మాట కనబడుతుంది. తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన, మా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని వాక్యమాట. ఈరోజు చెప్పబోయే వాక్యం ఇదే ఏదనుకున్నారు? సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గర్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించమన్నాడు, ఖండిస్తే ఎలాగా? గర్దించమన్నాడు, గద్దిస్తే ఎలాగా? ఉపదేశిస్తే ఎలాగ అనుకుంటున్నాం మనం? ఇంకా కింద మాటలు ఉంటుందాం చూడండమ్మా. ఎందుకనగా జనులు హితబోధ సహింపక, ఒకసారి హితబోధ అనే చోట పుట్టినట్లు ఏముందంటే ఆరోగ్యకరమైన బోధ, అనారోగ్యము కలిగించే బోధ. అంతే కదా? ఆరోగ్యము, అనారోగ్యము, మంచి చెడు, నిజము అబద్ధము, సత్యము అసత్యము, చీకటి వెలుగు అనుకుంటూ ఉంటాం. హితబోధ వింటుంది. మనం వింటున్న వాక్యము హితబోధేనా, హితోపదేశమేనా? హితబోధ అనగా పుట్టినట్లు ఏముందంటే ఆరోగ్యకరమైన బోధ, ఆత్మకు మేలికరమైన బోధ. ఆత్మకు మేలికరమైన బోధ వింటున్నామా? ఆ బోధలో ఏదో బోధ వింటున్నామా? ఏదో మాయలో పడిపోయానుకుంటున్నారు చెప్పండి. మాయలో పడిపోతూ ఉంటాం మనంతా. అందుకే కింద ఏమన్నా చూడండి, మనుషులు ఎలాంటి వాళ్ళు అంట? కల్పన, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపుకు తిరుగు కాలము. కల్పన కథలట. కథలంటే ఇష్టం, కల్పించే కథలంటే ఇంకా ఇష్టం, చెవి కోసుకుంటూ ఉంటాం. అబ్బా అయ్యగారు ఏదో మర్మం చెప్పారు. ఏ మర్మం చెప్పండి నీకు? ఏ మర్మమైనా బైబిల్లో నుంచే చెప్పాలి. చెప్పుతున్నంతసేపు అది ఏంటనుకున్న మర్మం కావచ్చు, కానీ అది ఏనాడు ఇప్పేశాడు? తరతరాలలో యుగాలలో మరుగు చేయబడిన మర్మం ఇప్పుడు మీకు తెలియజేయబడి ఉన్నది. అందుకే మాట చూడండి, చక్కటి మాట కదమ్మా. ఇది కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చి. కల్పనా కథలట. ఈరోజు ఒక కథ చెప్తా మీకు. కథ కాదు, 3 కథలు ఉన్నాయి. బుర్ర కథలు కాదు ఇవి. మన బాగా పరిచయమైన కథలు, అందులో 2 కథలు ఉన్నాయి. ఒక కథ మాత్రం మాయదర కథ ఒకటి ఉంది. ఎందుకంటే హితబోధన మనం ఏం చేయాలి? సహించాలి. హితబోధన సహించాలి. ఎందుకంటే ఆరోగ్యం. కాకరకాయ తింటే ఆరోగ్యం, బిర్యానీ తింటే చెప్పాలి రుచి. ఏది రుచి? బిర్యానీ రుచి, కానీ అనారోగ్యం. కాకరకాయ చేదు, ఆరోగ్యం. వాక్యము చేదు, అది చేదు. కనుకనే చేదైన ఈ వాక్యాన్ని భుజిద్దాము. హితబోధ రాజ్యాంగం. బైబిల్ అంటే మనకు రాజ్యాంగం. దేవుడు ఈ రాజ్యాంగాన్ని చదవమన్నాడు, వినమన్నాడు, నేర్చుకోమన్నాడు, పాటించమన్నాడు. ఈ రాజ్యాంగ ప్రకారంగా బ్రతకలేకపోతే, ఈ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా బ్రతకపోతే ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా? దేశ ద్రోహి. ఎదురు అమ్మా,
దేశద్రోహి. రాజ్యాంగం ప్రకారంగా బ్రతకకపోతే అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు కనుకనే ఇది ఏం చేయలేతంది, ఇతను దేశద్రోహిగా ప్రకటన చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఇదిగో దేవుని వాక్య ప్రకారంగా దేవుని వాక్యాన్ని చెప్పకుండా దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా ఉందనుకోండి, మనం కూడా ఎవరి మీద సంబంధకి దైవద్రోహులం. మనం ఎవరము? దైవద్రోహులము. ఏమంటే దేశద్రోహికైనా కానీ క్షమాభిక్ష ఉందేమో కానీ ఇదిగో దైవద్రోహికి క్షమాపణ ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు చెప్పాలి? ప్రవచనము మనుషుని ఇచ్చిన బట్టి పుట్టలేదు కానీ పరిశుద్ధాత్మ వలన దేవుని మూలముగా పలికిరి. అంటే వాక్యం వల్ల వచ్చింది, దేవుని ఆవేశం వల్ల వచ్చింది, పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. క్షమాపణ లేదు దైవద్రోహులకు. చూద్దాం 12వ అధ్యాయము. ఎక్కడ చదువుతారు మీరు? కాబట్టి 32 చదువుద్దాం. 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ. చూడండి, పరిశుద్ధాత్మకు విరోధముగా అంటే పరిశుద్ధాత్మకు విరోధముగా అంటే అర్థం ఏంటి? వాక్యానికి విరోధంగా. ఎందుకనంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన దేవుని లేఖనము, ఈ ప్రవచనము, దేవుని వాక్యము, ఈ ప్రవచనమట ఎవరి వల్ల వచ్చింది? ఇది పరిశుద్ధాత్మ వలన వచ్చింది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా విరోధముగా మాటలాడు వానికి ఏంటమ్మది? ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాటలాడేవాడు ఎవడైనా కానీ ఏం లేదట, క్షమాపణ లేదు. ఎందుకనంటే పరిశుద్ధాత్మకు విరోధముగా అంటే వాక్యము, పరిశుద్ధాత్మ వలన పలికబడిన వాక్యానికి విరోధముగా మాట్లాడితే క్షమాపణ లేదు. క్షమాపణ ఉందమ్మా? ఉందంటారా లేదంటారా? అస్సలు లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ భూమి మీద మనం ఈ క్రైస్తవులుగా ఉంటున్న మనం ఇంతకీ ఏ బోధ పడితే ఆ బోధ, ఏ మాట పడితే ఆ మాట వినేయొద్దు. అడ్డమైన గడ్డలు తినేసి అనుకోండి, దండపూడిలో ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి రంగురంగులుగా ఉంది బాగుందని తినేసి అనుకోండి, ఏమవుతుంది? కడుపు చెరువైపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది, పాడైపోతాం. అదేవిధంగా దేవుని వాక్యము వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో పడుతుంది వినేసాం అనుకోండి, ఇది కూడా నమ్మేసాం అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. అసలు తప్పించబడి ఎవడో కూడా ఉండడు.